భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో వార్డుల్లో తిరుగుతూ ప్రజల వద్దకు వెళ్లి వారికి అండగా నిలిచే విధంగా జనతా వారధి కార్యక్రమం నిర్వహిస్తోంది. వారి సమస్యలపై స్పందిస్తోంది. ఇందులో భాగంగా పేదల ఇండ్ల పట్టాల పేరిట 2019-2024 మధ్య జరిగిన పంపిణీ సమగ్ర విచారణ జరపాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఏపీఆర్ చౌదరి, జనతా వారధి కో కన్వీనర్ బండి సత్యప్రసాద్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పివి రామారావు, యానపు యేసు తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీఆర్ చౌదరి మాట్లాడారు. 2019-24 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు ఇండ్ల పట్టాల పేరిట జరిగిన నకిలీ పంపిణీ, భూమి చూపించకుండా ఇల్లు ఇవ్వకుండా పట్టాలు ఇచ్చే ప్రజల్ని మోసం చేసిందని పేర్కొన్నారు. ఈవేళ ఇళ్ల స్థలాలకని కేటాయించి సుమారు 650 ఎకరం ఆవేళ ప్రభుత్వం సేకరించాలని సిద్ధపడిపోయింది. అంటే ఎకరం 10 లక్షలకు కూడా ఎవరు కొన్నటువంటి భూమిని, అంటే రోడ్డుకి 20 అడుగుల లోతట్టులో ఉన్నటువంటి భూమిని, ఈ యొక్క వరద ముంపులో మునిగిపోయినటువంటి భూమిని ఇళ్ల స్థలాలకి తీసుకోవడం జరిగింది. అది రాజమండ్రి మొదలుకొని ఇక మొత్తం ఈ జిల్లాలో అందరికీ అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తాం 50,000 మందికి అని చెప్పి ప్రగల్భాలు పలిపి వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఎకరం ప్రభుత్వమే 45 లక్షలకి కొనుగోలు చేయడానికి సిద్ధపడింది. అది 20 లక్షలు ఆ రైతుకి ఇచ్చి ఎకరానికి 25 లక్షలు ఆ రోజున ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ పంచుకొని తీసుకోవడానికి సిద్ధపడి ఆ యొక్క కార్యక్రమానికి తెరలేపింది. దాన్ని తక్షణం మేము గుర్తించి అక్కడ ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి కోరుకుంటలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం, హైకోర్టులో రిట్లు వేయడం, అదేవిధంగా ఆ ఉద్యమంలో ఇవాళ సోమవీరరాజు గారు కానీ అక్కడ కందులు దుర్గేష్ గారు కానీ ధర్నాలో పాల్గొనడం, ఈ రకంగా మేము అడవడి చేయడం మూలంగా అది బట్టబయలుతుందని భయంతో ఆ రోజున అది ప్రభుత్వం ఆపడం జరిగింది. హైకోర్టు కూడా దానికి స్టే చేయడం జరిగింది. అలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. అంటే ఇళ్ల స్థలాల విషయం అదొక ఉదాహరణ మాత్రమే. అది కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వారి యొక్క ఉద్దేశాన్ని కానీ ఆ రోజున జరిగినటువంటి పరిస్థితుల్ని మార్చి మళ్ళీ తిరిగి ఇప్పుడు ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. గత ప్రభుత్వం ఏం చేస్తుందో దాన్ని సరిచేసాల్సిన బాధ్యత ఈరోజు తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగానికి భారతీయ జనతా పార్టీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తాము.